హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ద్రోహం చేశారని చెప్పేసి నేషనల్ వైడ్ గా కూడా మీడియాలో ప్రచారం జరుగుతుంది సార్. అంటే వక్ఫ్ బిల్ ఇవాళ రాబోతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మద్దతు చేశారు. సో దీని పట్ల ముస్లిం సమాజం అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ అయితే చేస్తుంది సార్. మరి ఏ రకంగా ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేశారు, అసలు ఈ వక్ఫ్ బిల్ అంటే ఏంటి, మరి దీని గురించి ఏం చెప్తారు సార్? ఇవాళ వక్ఫ్ బిల్లు అనేది పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. 12 గంటలకి ప్రశ్నోత్తరాల సమయం అవగానే ప్రవేశపెట్టబోతున్నారు. ఆల్రెడీ బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, తర్వాత నితీష్ కుమార్ జేడీయూ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులకి విప్ జారీ చేశారు కంపల్సరీగా అటెండ్ కావాలని. సో ఈ వక్ఫ్ బిల్లుకి మొన్నటి వరకు చంద్రబాబు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. వక్ఫ్ బిల్ని ముస్లింలకి హామీ ఇచ్చాడని నేషనల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా నిన్న అనౌన్స్ చేశారు, తెలుగుదేశం కూడా మద్దతు ఇస్తుంది, అట్లాగే నితీష్ కుమార్ ఇస్తున్నాడు, తర్వాత చిరాగ్ పాస్వాను, తర్వాత జయంత్ చౌదరి, ఇంకా అక్కడ ఉన్న అప్నాదల్ కానీ శివసేన వర్గం కానీ వీళ్ళందరూ, అంటే ఎన్డీఏలో ఉన్న వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. బలం కూడా ఎన్డీఏకి ఎక్కువ ఉంది. మొత్తం 542 లోక్సభలో ఉంటే అందులో 293 మంది ఎన్డీఏలో ఉన్నారు. ఓన్లీ 233 మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. 11 మంది తటస్థంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో లోక్సభలో ఈ బిల్లు పాస్ అయిపోతుంది. అట్లాగే రేపు రాజ్యసభలో పెడతారు. రాజ్యసభలో కూడా 122 మంది ఎన్డీఏకు ఉన్నారు. అపోజ్ చేసేవాళ్ళు 116 మంది ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా పాస్ అయిపోతుంది. వక్ఫ్ బిల్ అనేది గ్యారంటీగా పాస్ అవుతుంది. దాన్ని ఎవరో అడ్డుకునే పరిస్థితి లేదు. ఓన్లీ చంద్రబాబు, నితీష్ కుమారు, చిరాగ్ పాస్వాను, జయంత్ చౌదరి వీళ్ళు కానీ అనుకోని ఉంటే దాన్ని ఆపగలిగి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు కూడా దానికి మద్దతు ఇస్తున్నారు. అయితే చంద్రబాబు నేను చెప్పిన 3 సవరణలకి ఓకే చేశారు కాబట్టి మద్దతు ఇస్తున్నాను అన్నాడు. ఆ 3 సవరణలు ఏవనేది నేను తర్వాత చెప్తాను. అసలు ఈ వక్ఫ్ బిల్లు అంటే ఏంటి, దీన్ని ఎందుకు ముస్లిం సమాజం కానీ, ఇండియా కూటమి కానీ, అంటే కాంగ్రెస్ కావచ్చు, తృణమూల్ కావచ్చు, డిఎంకే కావచ్చు, టీఎంసీ అదే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఉద్ధవ్ థాకరే శివసేన కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. తేల్చకుండా ఉన్నది వైసీపీ ఇంకా క్లియర్గా తేల్చలేదు, బీఆర్ఎస్ తేల్చలేదు, బిజు జనతాదళ్ తేల్చలేదు. వాళ్ళు మరి తటస్థంగా ఉండి వెళ్ళిపోతారా ఓటేయకుండా, లేకపోతే యాంటీగా ఓటేస్తారా, ప్రోగా ఓటేస్తారా అనేది మనకి కాసేపట్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు వక్ఫ్ బిల్ అంటే ఏంటంటే, వక్ఫ్ అంటే అర్థం ముస్లింల ఆస్తులు, ముస్లిం రిలీజియస్ ఆస్తులు. ముస్లిం మతానికి కొన్ని ఆస్తులు ఉంటాయి. ఆ ఆస్తుల్ని వక్ఫ్ అంటారు. ఆ ఆస్తుల ప్రొటెక్షన్ కోసం, ఆస్తుల్ని ఆర్గనైజ్ చేయడం కోసం 1995లో 1995లో వక్ఫ్ బిల్ అనేది ఒకటి వచ్చింది. దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు, అమెండ్మెంట్ సవరణ చేస్తున్నారు. దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ఇదేంటంటే ఉమీద్ 1995 అని పెట్టారు. ఉమీద్ అంటే అర్థం ఏమంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. దీన్ని ఉమీద్ అంటారు. ఈ బిల్లు పెడుతున్నారు. దీంట్లో ప్రధానంగా 14 ఇంపార్టెంట్ సవరణలు ఉన్నాయి. అందులో నేను కొన్ని చెప్తాను. అది అర్థమైతే మనకి మిగతా విషయాలు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే సెంట్రల్ పోర్ట్ పెడతారు. వక్ఫ్ ఆస్తులన్నిటికీ సెంట్రల్ పోర్టల్ పెట్టి అందులో నమోదు ఉండాలి. ఎక్కడ దేశంలో వక్ఫ్ ఆస్తులు ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, వక్ఫ్ సెంట్రల్ లెవెల్లో వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్లో వక్ఫ్ బోర్డు అని ఉంటుంది. ఈ వక్ఫ్ కౌన్సిల్లో మెంబర్స్ని మామూలుగా అయితే ఏం చేస్తారంటే ముస్లిమ్సే ఉండేట్టుగా ఇప్పుడు వరకు చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే వక్ఫ్ బోర్డులో ఉండే ఎంపీలు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, బార్ కౌన్సిల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ అంటే ముస్లింలో టాప్ బ్యాచ్ అంతా దీంట్లో ఉంటారు. వీళ్ళు ముస్లింలే ఉండాలి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ బిల్లులో నాన్ ముస్లింలు కూడా పెడుతుంది. గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంటే నియామకాలు చేస్తుంది. ఇక్కడ స్టేట్ వక్ఫ్ బోర్డులో స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే ముస్లిం మతపరమైన ఆస్తుల నిర్వహణ సంబంధించి ముస్లిమేతర మతాల వాళ్ళు ఉండొచ్చు అనేది ఈ బిల్లు చెప్తుంది. అట్లాగే ఉమెన్ కూడా పెడతామని చెప్తుంది. ఇప్పుడు కూడా వక్ఫ్ బోర్డులలో, వక్ఫ్ కౌన్సిల్లో 2 ఉమెన్ ఉండడానికి ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది.
వాళ్ళని ఇంకా మేము పెంచుతామని చెప్తున్నారా, లేకపోతే వాళ్ళనే కంటిన్యూ చేస్తారు చెప్పట్లేదు, కానీ ఉమెన్ని మేము పెడుతున్నాం అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు వక్ఫ్ అంటేనే అర్థం ఏంటి? ఇప్పుడు నా ఆస్తి ఉంది, 10 ఎకరాలు ఉంది, నేను వక్ఫ్ బోర్డుకి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇప్పటివరకు ఏంటంటే ఎవరైనా ఇవ్వచ్చు, హిందువులు ఇవ్వచ్చు, క్రిస్టియన్స్ కూడా ఈ వక్ఫ్కి వక్ఫ్ బోర్డుకి భూములు ఇచ్చేయచ్చు. అయితే ఈ బిల్లులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ముస్లింలే ఇవ్వాలి, వేరే మతస్థులు వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఇవ్వడానికి లేదు. అదొక ప్రొవిజన్. రెండవది, ఇప్పుడు వక్ఫ్ బోర్డు వివాదం అయింది. ఒక 10 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుదా గవర్నమెంట్ దాని గొడవ వచ్చింది. దీన్ని ఎవరు పరిష్కరించుకోవాలి? ఇప్పుడు వరకు ఏముందంటే ఒక ట్రిబ్యునల్ ఉంటుంది, ఆ ట్రిబ్యునల్లో జడ్జి ఉంటారు, తర్వాత వీళ్ళు నియమించుకున్న వాళ్ళే ఉంటారు. ఇది వీళ్ళే డిస్ప్యూట్ని చేయాలి, దీని మీద హైకోర్టుకి వెళ్ళడానికి లేదు. ఇప్పుడేం చేశారు, దీన్ని మార్చేసి ఏదన్నా డిస్ప్యూట్లు వస్తే అంతిమ నిర్ణయం కలెక్టర్ తీసుకుంటాడు, కలెక్టర్ నిర్ణయమే ఫైనల్. ట్రిబ్యునల్లో కూడా ఏం చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్ జడ్జిని పెడుతున్నారు, తర్వాత జాయింట్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని ఆఫీసర్ని కూడా స్టేట్ గవర్నమెంట్లో నియమిస్తుంది. అంటే ఇది కంప్లీట్గా వక్ఫ్ బోర్డు అనేది ముస్లిం పెద్దల దగ్గర నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, కంట్రోల్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్దా వక్ఫ్ బోర్డుదా భూమి అనే వివాదం వస్తే కలెక్టర్ తేల్చాలంటే కలెక్టర్ ఎవరి వైపు తేలుస్తాడు? గవర్నమెంట్ వైపు తేలుస్తాడుగా, వీళ్ళ వైపు ఎందుకు తేలుస్తాడు? సో ఒక డిస్ప్యూట్ రావడం అంటే దీనివల్ల ఏమవుతుందంటే వక్ఫ్ భూములన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి మెల్లమెల్లగా అనేది వీళ్ళ భయం. ఇప్పటి వరకు దేశంలో వక్ఫ్ భూములు 10 లక్షల ఎకరాల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఆస్తులు. అవి కాకుండా డబ్బుల రూపంలో చెప్పాలంటే 8,72,000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇందులో 50% ఆల్రెడీ ఎవరెవరు ఆక్యుపై చేసుకున్నారు అనేది వీళ్ళ ఆవేదన. ఇప్పుడు ఈ బిల్లు వస్తే మిగతా ఆస్తులు కూడా పోతాయి. ఇంకా మామూలుగా ఈ ఆస్తులు దేనికి ఉపయోగపడతాయి? మసీదులు కడతారు, మదరాసాలు అంటారు, అంటే స్కూళ్ళుగా పెడతారు, అనాథాశ్రమాలు పెడతారు, ఇలాగా అంటే మతపరమైన కార్యకలాపాలకి, తర్వాత చారిటీ వర్క్కి, ప్రజల కోసం, పేదల కోసం, ముస్లింలో ఉండే పేదల కోసం చారిటీ వర్క్స్ కూడా ఈ వక్ఫ్ ఆస్తుల్ని, దాంట్లో వచ్చే రెంట్స్ని కొన్ని చోట్ల రెంట్లకి ఇచ్చుంటారు, కొన్ని చోట్ల కమర్షియల్ పర్పస్కి వాడతారు. ఆ డబ్బులనంతా కూడా ఈ 2 పర్పస్లకి వాడతారు అన్నమాట.